హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, వీడియో టాపిక్ వచ్చేసి డాజ్కాయిన్ గురించి ఏంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకెవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే డాజ్కాయిన్ చార్ట్స్ అయితే చూద్దాం. హిస్టరీ పరంగా డాజ్కాయిన్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందో ఫస్ట్ అయితే చూద్దాం. ఎప్పుడైతే డాజ్కాయిన్ అనేది ఒక హైట్ అయితే క్రియేట్ అయింది, ఒక ఆల్ టైమ్ అయితే క్రియేట్ అయిన తర్వాత మార్కెట్ అనేది మెల్లిమెల్లిగా డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. డౌన్ ట్రెండ్ ఫాలో అయ్యేటప్పుడు ఏదైతే ట్రెండ్ అనేది ఉందో అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మార్కెట్ అనేది డౌన్ అవుతూ వెళ్ళింది. మనకి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్లో ఈ ఎల్లో లైన్ దగ్గర నుంచి ఏంటంటే రిజెక్ట్ అయ్యి మార్కెట్ అనేది దానికన్నా కిందికి వెళ్ళి డౌన్ అవుతుంది అన్నట్టు. ఎప్పుడైతే ఎల్లో లైన్ బ్రేక్ అయిందో మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే నియర్లీ డాజ్కాయిన్ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 268% ఏంటంటే మార్కెట్లో ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత కొన్ని రోజులు మళ్ళీ సైడ్ వేస్లో ఉంది, డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా మళ్ళీ ఒక ఎల్లో లైన్ ఫామ్ అయింది. ఇది మనకి 1 డే టైం ఫ్రేమ్లో చూపిస్తాను, అప్పుడైతే మీకు క్లియర్ కట్గా అర్థమవుద్ది. ఇది మనకి 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్ అయితే ఫామ్ అయింది. ఒకసారి చూసుకుంటే క్లియర్ కట్గా ఎల్లో లైన్ దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ అయింది. ఎప్పుడైతే ఎల్లో లైన్ బ్రేక్ అయ్యి రీసెట్ అయిందో మార్కెట్ అనేది ఫాస్ట్గా ఏంటంటే ఇంక్రీజ్ అయింది. దాదాపు చూసుకుంటే అయితే ఎల్లో లైన్ బ్రేక్ అయినప్పటి నుంచి దగ్గర ఇక్కడ దాకా మనం చూసుకుంటే 347% నాన్ స్టాప్గా ఏంటంటే ఇంక్రీజ్ అయింది. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో ఏంటంటే కొద్దిగా బీరిష్ డైవర్జెన్స్ అయితే ఫామ్ అయినాయి. ఏదైతే ఎల్లో లైన్ ఉందో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏదైతే లైన్ ఉందో దీని అయితే హోల్డ్ చేస్తుంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మార్కెట్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎల్లో లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది అండ్ సెకండ్ టైం ఎల్లో లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది అండ్ థర్డ్ టైం ఇదే ఎల్లో లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. బట్ ఇప్పుడైతే దీనికన్నా కిందికి అయితే వెళ్ళింది మార్కెట్. ఒకవేళ దీన్ని ఎబోవ్ అయితే రాకపోతే ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఈజీగా డ్రాప్ అవుద్ది. డాజ్కాయిన్ చూసుకుంటే అయితే కంప్లీట్ అప్డేట్ పరంగా చూసుకుంటే నియర్లీ ఒక 38 నుంచి 39-40% దాకా ఏంటంటే ఈజీగా ఏంటంటే క్రాష్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది డాజ్కాయిన్ సంబంధించిన అప్డేట్. అండ్ ఒకవేళ దానికన్నా ఎబో ఉంటే నేను మళ్ళీ అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే ఎల్లో లైన్ బిలో ఉంది, అది మనం చూసుకుంటే బీరిష్ డైవర్జెన్స్ అయితే ఫామ్ అవుతుంది. మార్కెట్లో ఏంటంటే కొద్దిగా బీరిష్ సెంటిమెంట్ అయితే ఉంది. ఎందుకనేది ఇంకా డెప్త్గా అయితే అనౌన్స్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే డామినెన్స్ అయితే చూద్దాం. డామినెన్స్ అయితే మెయిన్ ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపుగా అన్ని ఆల్టికాయిన్స్ ఏంటంటే కొద్దిగా డ్రాప్ అయ్యాయి. ఎందుకు డ్రాప్ అయ్యాయంటే మనం చూసుకుంటే మనకి డామినెన్స్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి చూసుకుంటే డామినెన్స్ ఫాస్ట్గా ఏంటంటే ఇక్కడ దాకా అయితే ఇంక్రీజ్ అయింది. ఇది మనకి డామినెన్స్ అనేది రీసెట్ అవుతుంది. వన్స్ ఏంటంటే ఈ రీసెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అసలైన బుల్ రన్ అయితే స్టార్ట్ అవుతుంది. 2025 ఏదైతే బుల్ రన్ అనుకున్నామో అది అప్పుడైతే స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అది అయ్యేదాకా మనకి ఏంటంటే ఆల్టికాయిన్స్ అనేది క్రాష్ అవుతూనే ఉంటాయి. ఆ క్రాష్ ఏంటంటే మీకు ఒక లాస్ట్ ఆపర్చునిటీకి మళ్ళీ చెప్తున్నాను. ఆ క్రాష్ ఎక్కడ దాకా ఉంటుందని మళ్ళీ చెప్తాను. ఆ క్రాష్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఏంటంటే బాటంలో మీరు ఏంటంటే ఆల్టికాయిన్స్ బై చేయడానికి ట్రై చేయండి. అది మీకు ఇంకా లాస్ట్ ఛాన్స్. తర్వాత మీకు ఏంటంటే ఆల్టికాయిన్స్ అనేది ఇంకా మీరు కొందామన్నా అది ఎగ్జాక్ట్ ప్రైస్లోకి అయితే నేనైతే అస్సలు దొరకవు. 100% గ్యారెంటీ అయితే చెప్తున్నాను. వన్స్ ఆ రీసెట్ కంప్లీట్ అయిందంటే మీకు ఇంకా ఆల్టికాయిన్స్ అనేది ఫాస్ట్గా ఏంటంటే ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. అక్కడ నుంచి ఏంటంటే ఫాస్ట్గా డామినెన్స్ అనేది డౌన్ అవుద్ది. దాంతో బీటీసీ కూడా డౌన్ అవుద్ది. ఈథీరియం అవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల మీకు ఆల్టికాయిన్స్లో ఫండ్స్ అనేది వచ్చేస్తాయి. ఆల్టికాయిన్ బుల్ మార్కెట్ అయితే స్టార్ట్ అవుద్ది. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు రీజన్ కూడా చెప్పాను. ఎందుకు ఆల్టికాయిన్స్ అనేది ఈ కొద్ది రోజులు మళ్ళీ డౌన్ అయ్యాయి. ఓకే, ఇది మనకి ఏంటంటే దానికి డాజ్కాయిన్ సంబంధించిన అప్డేట్, డామినెన్స్ సంబంధించిన అప్డేట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే బీటీసీ చూద్దాం. బీటీసీ చూసుకుంటే అయితే బీటీసీ కూడా మనకి ప్రజెంట్ ఏంటంటే ఒక ఎల్లో లైన్ అయితే హోల్డ్ చేస్తుంది. ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే అయితే ఏదైతే ఎల్లో లైన్ ఉందో అక్కడ నుంచి మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఎల్లో లైన్ కన్నా బిలో ఉందో అది మనం చూసుకున్నట్లయితే బీరిష్ డైవర్జెన్స్. ప్రస్తుతానికి అయితే మనకి ఇంకా ఎల్లో లైన్ అయితే స్టిల్ అయితే హోల్డ్ చేస్తుంది. కాబట్టి ఇంకా మనం ఎలాంటి డిసిజన్ అయితే తీసుకోలేదు. వన్స్ ఏంటంటే ఎల్లో లైన్ కన్నా డ్రాప్ అవుతే ఖచ్చితంగా మీకు ఇంకా డ్రాప్ అవుద్ది. ఎక్కడ దాకా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందంటే కొన్ని అయితే చెప్తాను, ఒకసారి అయితే చూసుకోండి. మనకి మెయిన్ ఏంటంటే సిఎంఈ గ్యాప్ అయితే చూద్దాం. మ్యాక్సిమం ఎప్పుడైనా కానీ గ్యాప్స్ అయితే ఫామ్ అయితే డ్రాప్ అవుతాయి. ఖచ్చితంగా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి. ఇక్కడ దాకా చూసుకుంటే నియర్లీ 77,000 నుంచి మనకి అప్రాక్సిమేట్లీ 81,000 ఇవైతే ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. మ్యాక్సిమం ఇక్కడ దాకా మీకు ఏంటంటే షార్ట్ టర్మ్ పీరియడ్కి బీటీసీ అనేది మనకి డౌన్ అవుతుంది. దానివల్ల మీకు ఏంటంటే ఆల్టికాయిన్స్ కూడా కొద్దిగా క్రాష్ అవుతాయి. నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బీటీసీ డౌన్ అవుతున్నప్పుడు డామినెన్స్ ఇంక్రీజ్ అయిందంటే కొద్దిగా ఆల్టికాయిన్స్ అనేది ఎక్కువ క్రాష్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. 100% ఇదైతే జరుగుద్ది. ఇది జరిగిన తర్వాత మీరైతే కామెంట్ చేయండి. ఏదైతే ఫస్ట్ డాజ్కాయిన్ చూపించానో డాజ్కాయిన్ మీకు ఏదైతే స్టార్టింగ్లో నేను సిగ్నల్ ఇచ్చానో వాటికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ చూద్దాం. డాజ్కాయిన్ అనేది స్టార్టింగ్లో నేను ఎక్కడెక్కడ సిగ్నల్ ఇచ్చానో గ్రూప్లో అనేది ఒకసారి చూసుకోండి. నేను గ్రూప్లో ఫస్ట్ సిగ్నల్ ఇచ్చింది 0.1120 దగ్గర అయితే సిగ్నల్ ఇచ్చాను. అక్కడ నుంచి బై చేయమని చెప్పాను. మనం చూసుకుంటే అక్కడ నుంచి అయితే ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి, ఎప్పుడైతే మనకి లైన్ ఉందో ఈ మనకి బ్లాక్ కలర్ లైన్ ఉందో దాని అబోవ్ అయితే ఉంటే అక్కడ రీసెట్ అయిందో అక్కడ నుంచి డాజ్కాయిన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే అయితే ఎగ్జాక్ట్ ఇక్కడ ఒకసారి ఇచ్చాను అండ్ ఇక్కడ ఒకసారి ఇచ్చాను. 2 టైమ్స్ ఏంటంటే మీకు దీని లైన్ టచ్ అయింది, అందుకోసమనే సిగ్నల్ ఇచ్చాను. అక్కడ నుంచి ఏంటంటే డాజ్కాయిన్ అయితే ఇంక్రీజ్ అయింది. సెకండ్ సిగ్నల్ ఏంటంటే లిమిట్ ఆర్డర్ పెట్టమన్నాను. ఒకసారి అయితే లిమిట్ ఆర్డర్ ఎక్కడ పెట్టాను ఒకసారి చూడండి.
0.9142 దగ్గర ఒక లిమిట్ ఆర్డర్ సెట్ చేయమన్నాను. దానికన్నా ఒకవేళ బ్రేక్ అవుతే మీరు 0.6842 దగ్గర అయితే కొద్దిగా బై చేయడం 2 పార్ట్స్లో బై చేయమని చెప్పాను. అది మనకి డాచ్ కాయిన్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఒకసారి చూద్దాం అక్కడ నుంచి ఏ విధంగా రియాక్ట్ అయిందో ఒకసారి చూద్దాం. ఒకసారి అయితే మీకు మళ్ళీ చార్ట్స్ అయితే చూపిస్తాను. ఓకే గైస్, మనకి ఎగ్జాక్ట్ చూసుకుంటే 0.9 కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ లిమిట్ ఆర్డర్ ఇచ్చాను. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ 0.9 అంటే ఈ బాటమ్ లెవెల్లో ఏంటంటే నేను లిమిట్ ఆర్డర్ సెట్ చేయమని చెప్పాను. ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ మీకు ఏంటంటే లిమిట్ ఆర్డర్ని సెట్ చేయడం అయితే జరిగింది. అక్కడ నుంచి చూసుకుంటే ప్రైస్ అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ అయితే జనరేట్ అయింది. ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో దానికన్నా బ్రేక్ కాకముందే నేను సిగ్నల్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే చాలా సిగ్నల్ ఇచ్చాను. అది కూడా ఒకసారి చూసుకున్నాను. డాచ్ కాయిన్ స్టార్టింగ్లో చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఈ బుల్ రన్లో 0.00021285 దాకా అయితే వెళ్ళొద్దని చెప్పాను. ఇదైతే బ్రేక్ అయిందో అక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. స్టార్టింగ్లో ఇచ్చిన సిగ్నల్ ఏదైతే ఉందో ఇది మనకి 6 months బ్యాక్ ఇచ్చిన సిగ్నల్ అన్నట్టు. దాని తర్వాత మళ్ళీ ఒక సిగ్నల్ ఇచ్చాను. అది మనం చూసుకుంట్లయితే ఎంత జీరోస్లో అయితే ఉన్నాయో ఒకసారి చూసుకోండి. 0.00020 దగ్గర ఇచ్చాను. అప్రాక్సిమేట్లీ ఎక్కడ దాకా ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. 0.0080 దగ్గరికి అయితే వెళ్ళిపోయిద్దని చెప్పి నేనైతే సిగ్నల్ చెప్పాను. అక్కడ చూసుకుంటే 240% ఏంటంటే ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే విధంగా రియాక్ట్ అయితే అయింది. దాని తర్వాత ఇంకా మళ్ళీ మీకు ఎప్పుడెప్పుడు సిగ్నల్ ఇచ్చాను అనేది ఒకసారి చూసుకోండి. ప్రతిదీ ఏంటంటే ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ కూడా మీకు ఎప్పుడు ఇచ్చాను 0.15015 దగ్గర ఇచ్చాను. అక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే 300% మూవ్ అయితే ఉంటుంది. దాని మధ్యలో సైడ్ వేవ్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఎగ్జాక్ట్గా ఈ సైడ్ వేవ్స్ దగ్గర ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంట్లయితే ఇక్కడ వేవ్స్ పరంగా చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే 0.13 దగ్గర ఇచ్చాను. అక్కడ నుంచి ఏంటంటే వేవ్ 3 కంప్లీట్ కావడానికి మళ్ళీ ఏంటంటే కాయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. ఎగ్జాక్ట్గా సేమ్ అదే విధంగా రియాక్ట్ అవుతుంది. మనకు ఫాలింగ్ వేజ్ టార్గెట్ ప్రకారం చూసుకుంట్లయితే ఇది బిట్ కాయిన్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ప్రతిసారి మీకు ఏంటంటే ఏదైతే బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుందో మనకి ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే అవుతుంది. వన్స్ ఏంటంటే ట్రయాంగిల్ నుంచి బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనికి మెయిన్ రూల్ ఏంటంటే ఫస్ట్ ఏదైతే మనకి జోన్ ఉందో ఈ విధంగా మనకి ఫామ్ అయిందో ఈ జోన్ కన్నా ఎబోవ్ వచ్చిందంటే అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఈ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ కన్నా పైకి రావాలి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ట్రయాంగిల్ కన్నా ఎబోవ్ ఉండాలి. ఇప్పుడు మనం చూసుకుంటే అయితే ఏదైతే ట్రయాంగిల్ కన్నా ఎబోవ్ ఉంది అండ్ దాని తర్వాత మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. అది మనం చూసుకుంటే 0.078 దగ్గర కూడా ఇచ్చాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా టైంలో ఏంటంటే సిగ్నల్ ఇచ్చాను. ప్రతి చూపించాలంటే చాలా టైం పడుతుంది అండ్ ప్రతి దానికి ఒక మీనింగ్ అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫండమెంటల్ అండ్ టెక్నికల్ రెండు పరంగా చూద్దాం. ఫస్ట్ సారి ఏంటంటే 2025లో ఏంటంటే డాచ్ కాయిన్ లిస్ట్ అయింది. డాచ్ కాయిన్ లిస్ట్ అయిన తర్వాత మనకు నిజంగా చూసుకుంటే 37 బార్స్ అంటే 1170 డేస్ ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. వన్స్ ఏంటంటే ఈ ఎల్లో లైన్ కన్నా ఒకసారి అయితే క్లియర్ చూసుకోండి. ఎల్లో లైన్ కన్నా ఎబోవ్ ఉంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ ఒక టాప్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఇక్కడ 37 బార్స్ కదా, ఇక్కడ 36 బార్స్ అంటే ఒక బార్ అనేది తగ్గింది. ఇది చూసుకుంటే 1096 డేస్ ఏంటంటే డౌన్ ట్రెండ్ అయితే ఉంది. దాని తర్వాత మీకు ఎగ్జాక్ట్గా ఎల్లో లైన్ కన్నా ఎబోవ్ వచ్చింది అండ్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూసుకుంటే 36 బార్స్ అండ్ 1096 డేస్ అయితే కంప్లీట్ అయింది. ఎగ్జాక్ట్గా అందుకోసం అనేది అక్కడైతే ఇచ్చాను. అక్కడ మనం చూసుకుంటే 0.16521 దగ్గర సిగ్నల్ ఇచ్చాను. అక్కడ నుంచి ఏంటంటే మీకు మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఎల్లో లైన్ పైన ఉంది, మనకి ఎల్లో లైన్ పైన ఉందంటే కథ మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, ఇది మనకి స్ట్రాటజీ అన్నట్టు. నెక్స్ట్ ఇంకా చాలా పరంగా అయితే చెప్పాను. ప్రతిదీ మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం చూసుకుంటే అయితే మంత్లీలో ఇచ్చాను. మంత్లీ చూసుకున్నట్లయితే ఏదైతే మంత్లీ లైన్ అయితే గీసానో ఆ లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది, దాన్ని హోల్డ్ చేస్తుంది. మల్టిపుల్ టైంలో హోల్డ్ చేస్తుంది కాబట్టి నేను అక్కడ కూడా బై చేయమని చెప్పాను. అది చూసుకున్నట్లయితే 0.12 దగ్గర నుంచి 0.14 అక్కడ మనం బై చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను డాట్ పెట్టాను, ఎగ్జాక్ట్గా ఇక్కడ బై చేసాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకా చాలాసార్లు ఏంటంటే సిగ్నల్ ఇచ్చాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా మార్కెట్ ఒక ట్రాప్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పాను. 0.12 దగ్గర నుంచి మార్కెట్ ఈ విధంగా డౌన్ అవుతుందని చెప్పాను. అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్లయితే 0.9 దగ్గరికి, అది మనం 0.9 దగ్గర నుంచి ఎన్ని టైమ్స్ ఇచ్చాను, 2 టైమ్స్. ఇప్పటికి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ బై చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అయితే వెళ్ళొద్దని చెప్పి నేను మళ్ళీ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కూడా ఇచ్చాను. ఇది మనం చూసుకుంటే ఒక ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇది కూడా 0.9 దగ్గర ఇచ్చాను. 0.9 దగ్గర 3 టైమ్స్ ఇచ్చాను. 0.09 దగ్గర 3 టైమ్స్ ఏంటంటే నేను మిస్ అయినా కూడా మీకు దొరికే ఛాన్స్ ఉందని చెప్పి ఇచ్చాను. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంట్లయితే 0.13 దగ్గర నుంచి ఇచ్చాను. అక్కడ నుంచి చూసుకుంట్లయితే నియర్లీ 0.2 నుంచి 0.32 దగ్గరికి మీకు ఏంటంటే డాచ్ కాయిన్ అనేది రీచ్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు చూసుకుంట్లయితే 0.3 కూడా క్రాస్ అయింది కాబట్టి ఆ సిగ్నల్ కూడా మనకు వ్యాలిడ్ అయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ కూడా ఇచ్చాను. 5 వేవ్స్ ప్రకారం చూసుకుంటే ఎక్స్పాన్షన్ లెవెల్ ఈ విధంగా ఉంటుందని చెప్పాను. 0.12 దగ్గర ఇచ్చాను, ఆ విధంగా రీసెట్ అవి మళ్ళీ కూడా మీకు డాచ్ కాయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. అండ్ ఇది చూసుకుంటే పర్టికులర్గా నేను ఎన్ని టైమ్స్ ఇచ్చాననేది గమనించాను. ప్రతి ఒక్క సిగ్నల్ని నేను మల్టిపుల్ టైంలో ఇచ్చాను. ఎవరైతే 1 year నుంచి గ్రూప్లో ఉన్నారో వాళ్ళకైతే తెలుస్తుంది. కొత్తగా జాయిన్ అయితే సిగ్నల్స్ అనేది కనబడవు, ఎందుకంటే వాళ్ళందరికీ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి మీకైతే ఐడియా ఉంటుంది.
మళ్ళీ చూసుకున్నట్లయితే నేను 0.061 దగ్గర నుంచి కూడా ఇచ్చాను. 0.61 అంటే అక్కడ నుంచి ఎంత దాకా వెళ్ళొద్దని చెప్పాను, 0.32. అక్కడ నుంచి చూసుకుంటే అప్రాక్సిమేట్గా 400% ఏంటంటే మీకు ఇప్పటిదాకా ఏంటంటే ప్రాఫిట్ అయితే తెప్పించాను. ఇది గైస్ కంప్లీట్ అప్డేట్ డాజ్కాయిన్ సంబంధించిన సిగ్నల్స్ ఎప్పుడెప్పుడు ఇచ్చాను. ప్రతిది అదొకటే చార్ట్ అని కాదు, ప్రతిది ఏంటంటే ఒక టార్గెట్ ప్రకారం వెళ్తున్నాయి. వన్స్ ఏంటంటే టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు నేను సిగ్నల్ ఇవ్వను. ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఒకటేసారి గ్రూప్లో ఇస్తాను. పదే నాకైతే మెసేజ్ చేయకండి, నేను కూడా చాలా వర్క్లో అయితే ఉంటాను. నేను కూడా చాలా అకౌంట్ అయితే మెయింటైన్ చేస్తాను. అందుకోసమనే కొద్దిగా బిజీ ఉండడం వల్ల నేను గ్రూప్లో కొద్దిగా ఇన్యాక్టివ్ అయితే ఉన్నాను. వన్స్ ఏంటంటే నాకు ప్రతి ఒక్క లెవెల్కి అయితే తెలుసు. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా ఎన్ని సిగ్నల్స్ అయితే ఇచ్చానో పదే మీకు సిగ్నల్ ఇవ్వడం జరిగింది కదా, అందుకోసమని ఏ విధంగా ఇచ్చాను బై చేసేటప్పుడు అదే విధంగా సేల్ చేయడానికి కూడా మీకు టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు నేను ఇస్తాను, కానీ నాకు పదే మెసేజ్ అయితే చేయకండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఏంటంటే గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో చూద్దాం. అండ్ గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో ఒకసారి చూసుకోండి. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్తే ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఏంటంటే గూగుల్ పే ఆర్ ఫోన్పే చేయండి. మీరు ఒకవేళ 1 month జాయిన్ కావాలనుకుంటే మీకు ఒక 1000 రూపీస్ అయితే ఉంటుంది. ఎవరైతే ఇయర్ జాయిన్ కావాలనుకుంటున్నారో మీకైతే బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇయర్ మొత్తం ఏంటంటే బుల్ మార్కెట్ అయితే ఉంటుంది. బుల్ మార్కెట్ ఇయర్ మొత్తం అయితే ఉంటుంది. ఇయర్లో మీకు ఏ కాయిన్స్ కొనాలని తెలియాలనుకుంటే మీరైతే 5000 పే చేస్తే నేను మీకు ఇయర్ మెంబర్షిప్ ఇస్తాను. 2025 మొత్తం ఏంటంటే మీకు ఏంటంటే బుల్ మార్కెట్లో అయితే ఉండడానికి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. మీ మంత్లీ చూసుకుంటే అయితే ఎవ్రీ మంత్ 1000 అయితే అవుతుంది, మీకు 12,000 అయితే అవుతుంది. ఇయర్లీ చూసుకుంటే అయితే ఓన్లీ 5000 అయితే ఉంటుంది. ఇయర్ మొత్తం అయితే ఉండొచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి దానికి ఒక టార్గెట్ ఉంటుంది. టార్గెట్ వచ్చేంత వరకు నేను గ్రూప్లో ఇవ్వను. టార్గెట్ వచ్చిన తర్వాత నేను గ్రూప్లో ఒకటేసారి అప్డేట్ ఇస్తాను. టైం అంటే టైం ప్రకారం ఏంటంటే మీకు ఇస్తాను. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చిన తర్వాత నేను ఆటోమేటిక్గా చార్ట్స్ అనేది ఇచ్చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.